అమ్మమ్మ నానమ్మ వీళ్ళు ఉండి కథలు చెప్పి వాళ్ళని ఎంగేజ్ చేయగలిగితే, టీవీలు పెట్టి కాదు, ఫోన్లు ఇచ్చి కాదు, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఎంగేజ్ చిల్డ్రన్ అట్ హోమ్, దట్స్ ద బెస్ట్ ప్లేస్ టు లెర్న్. మీ ఇంట్లో ఉన్న పద్ధతులు, మీకు తెలిసిన కథలు, మీ వాళ్ళు ఎలా పెరిగారు, ఏ ఊర్లో ఉన్నారు, ఇవి తెలియాలి పిల్లలకి. దే నీడ్ టు నో దేర్ రూట్స్ తెలియకపోవడం. ఈరోజు పిల్లలకి చాలామందికి రూట్స్ తెలియదు. ఏ ఊరు మీది అని అడిగితే వాళ్ళు తెలీదు. నేను హైదరాబాద్, నువ్వు హైదరాబాద్, సరే మీ నాన్నగారు ఎక్కడి నుంచి వచ్చారు, తాతగారు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏం చేసేది తెలియదు. చాలామందికి తెలియదు అండి. దిస్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ అవర్ దిస్ థింగ్. కల్చరల్లీ నాట్ కరెక్ట్. కల్చరల్లీ ఎఫెక్ట్ అవుతుంది బాగా, అండ్ ఎఫెక్ట్ అవుతూనే వస్తుంది. ఇప్పుడు చూడండి, చాలామంది పిల్లలు సమ్ ఆఫ్ అస్ కంప్లైంట్, పిల్లలందరూ వెస్టర్నైజ్ అయిపోతున్నారు. మీరు ఇండియనైజ్ చేయలేదు కాబట్టి. దే హ్యావ్ చోజన్ ఇట్, రైట్? యూ కుడ్ హ్యావ్ మేడ్ దెమ్ ఇండియన్. యూ కుడ్ హ్యావ్ గివెన్ దెమ్ యువర్ కల్చర్. యూ డిడ్ నాట్. యూ డిడ్ నాట్ ఫైండ్ టైమ్ టు గివ్ ఇట్. సో ప్లీజ్ డోంట్ బ్లేమ్ చిల్డ్రన్ ఫర్ దట్. సో 5 ఏళ్ల వరకు మీరు ఇంట్లో ఉంచుకోగలిగితే దట్స్ ద బెస్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు చిల్డ్రన్. కానీ పేరెంట్స్కి భయం కూడా ఉందండి. మిగతా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతున్నారు, ఏబిసిడీలు అని నేర్చేసుకున్నారు, కర్సివ్ రైటింగ్ నేర్చుకుంటున్నారు, ఇంగ్లీష్లో మాట్లాడేస్తున్నారు, అదర్ లాంగ్వేజ్ నేర్చేసుకుంటున్నారు. మనవాడు ఎక్కడ వెనకబడిపోతాడు అనే భయం ఉంటుంది. 15 years ఎడ్యుకేషన్లో 3 years మీరు వెనకబడితే యూ విల్ ఈజీలీ క్యాచ్ అప్ విత్ ఇన్ ద నెక్స్ట్ 3 to 4 years. 1వ తరగతిలో మీ పిల్లవాడిని జాయిన్ చేయండి, మా పిల్లవాడిని నర్సరీ క్లాస్లో జాయిన్ చేస్తాను. 5వ తరగతికి వచ్చినప్పుడు ఇద్దరు ఒకేలాగా ఉంటారు. దిస్ ఈజ్ అ గ్యారంటీ. ఇది చూసి చెప్తున్నాను నేను. ఆఫ్టర్ వాచింగ్ చిల్డ్రన్ ఐఎమ్ టెల్లింగ్ యూ. పిల్లలు చిన్న చిన్న టౌన్స్లో, చిన్న విలేజెస్లో చదువుకొని వచ్చి మన స్కూల్లో 5వ తరగతిలో 6వ తరగతిలో జాయిన్ అవుతున్నారు. 8, 9 తరగతులకి యూ విల్ నాట్ ఫీల్ దట్ దే కేమ్ ఫ్రమ్ అ రూరల్ బ్యాక్గ్రౌండ్. ఆ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి నా స్కూల్లో, నా దగ్గర ఉన్నాయి. ఆ పేరెంట్స్ వచ్చారు, మా అమ్మాయిని మంచి స్కూల్లో చదివించుకోవాలని తెచ్చుకున్నానండి హైదరాబాద్. కానీ సెక్షన్స్ ఉన్నాయండి. మాకు పెద్ద స్కూల్ కాబట్టి మరి 10 సెక్షన్స్. సెక్షన్ కన్నా కూడా హైయర్ స్కూల్లో 30 పెడతాము. అప్ టు 5th, 6th grade వరకు 25 మంది పిల్లల క్లాస్కి. నర్సరీ నుంచి 20, 20, 25, 30. నర్సరీ నుంచి 12th class వరకు. 12th వరకు ఉంది. 12th వరకు, రైట్. ఎక్కడెక్కడ ఉన్నాయండి బ్రాంచెస్? ఒకటే బ్రాంచ్ ఉందండి ఇప్పుడు గాజుల రామారంలో. 2వ బ్రాంచ్ కడుతున్నాము. ఇట్స్ హాస్టల్ స్కూల్, 2nd బ్రాంచ్. ఓకే. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఆ ప్రశ్నకు సమాధానం ఆ హాస్టల్ స్కూలే. చాలా ఉంది ఇంకా డిస్కస్ చేయాల్సింది. మీరు అలా ఫిక్స్ అయిపోకండి. లాట్ మోర్ టు డిస్కస్, సో మెనీ థింగ్స్. దేర్ ఈస్ నో టైం బ్యారికేడ్ ఫర్ us. 5 ఏళ్ల వరకు ఇంట్లో ఉంచుకోవాలి. ఉంచుకోలేకపోతే ఎటువంటి స్కూల్కి పంపించాలి? ఏ స్కూల్ అయితే పిల్లల్ని ఆడిస్తున్నారు ఆ స్కూల్కి పంపించండి. రైట్. డోంట్ సెండ్ దెమ్ టు ఎ స్కూల్ వేర్ ఏబిసిడీలు నేర్పించేసి కంప్యూటర్ వాడేది 5 ఏళ్లకే కీబోర్డ్ వచ్చు మా అబ్బాయికి, మ్యూజిక్ కీబోర్డ్ ఉంది చూసారు, అది నేర్చుకుంటా అంటే నేర్పించండి. 5 ఏళ్లకి పర్వాలేదు. డ్రమ్స్ నేర్చుకుంటాను, నేర్పించండి. బట్ ఇఫ్ ఈజ్ లెర్నింగ్ కీబోర్డ్ ఆఫ్ అ కంప్యూటర్, ప్లీజ్ డోంట్ సెండ్ దెమ్ టు సచ్ స్కూల్స్. అది కరెక్ట్ కాదు. దాని నుంచి దూరంగా ఉంచండి. ఇవి పేరెంట్స్ ఇప్పుడు బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్, డబుల్ ఇన్కమ్. సో దేర్ ఫార్ దే నీడ్ సమ్ ప్లేస్ ఫర్ చిల్డ్రన్. పిల్లల్ని ఎవరైనా చూసుకోవాలి. తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ ఉండరు, వాళ్ళ ఊరిలో ఉంటారు. అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళందరూ వాళ్ళ ఊరిలో ఉంటారు. పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి తీసుకెళ్ళి స్కూల్లో దింపేస్తారు. మీరు చూసుకోండి అని. మీరు నమ్మరండి, స్కూల్ నుంచి ఒక్కొక్కసారి ఎమర్జెన్సీలో ఒక్కొక్కసారి ఫోన్ చేస్తాం ఈ పేరెంట్స్కి. వాళ్ళు ఫోన్ కూడా తీయరు. దే టెల్ us, మీటింగ్లో ఉన్నానండి నేను, ఫోన్ తీయలేదు. ఏమండి, స్కూల్ నుంచి ఫోన్ వస్తే ఫస్ట్ ఫోన్ తీయండి. ఇప్పుడు నాకు ఒక అలవాటు ఉందండి. మా అమ్మాయి కనుక ఫోన్ చేస్తే, లేదా మా ఆవిడ ఫోన్ చేస్తే ఫోన్ తీసేస్తాను నేను. వాట్ ఎవర్ హ్యాపెన్స్. అసలు ఎందుకు చేశారో కనుక్కోవాలి కదా. ఎందుకు చేశారో కనుక్కుని, ఓకే ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ నాట్ ఎమర్జెన్సీ, ఓకేనమ్మా ఐ మీన్ దిస్ వర్క్, నేను మాట్లాడలేని పెట్టడం మంచి పద్ధతి. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏం జరిగింది ఎలా తెలుస్తుంది? అందులో స్కూల్ నుంచి ఫోన్ వస్తుందండి, తీయరండి మీరు. వెన్ యూ నో దట్ దిస్ ఇస్ ఎ స్కూల్ నంబర్, యూ షుడ్ లిఫ్ట్ ద ఫోన్. ఏమైందో తెలియదు కదా. మేబీ యూ కెన్ టెల్ దమ్, ఓకే మేడం ఐ విల్ టాక్ టు యూ ఆఫ్టర్ 5 minutes అని చెప్పు, 10 minutes చెప్పు, 1 hour తర్వాత ఫోన్ చేయండి, పర్వాలేదు. ఐ థింక్ పేరెంట్స్ ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అయ్యి, ఎస్ నేను నా పిల్లల్ని పద్ధతిగా పెంచగలిగే ఒక మంచి పేరెంట్ని అవుతానని ఫిక్స్ అవ్వకుండా, ఏమంటారు, యాక్సిడెంటల్ పేరెంట్స్ అవ్వడం అనేది కరెక్ట్ కాదేమో అని అంటాను నేను. ఆ మాట నేను అన్నాను ఇంతకు ముందు, అందుకని అనలేదండి. నో సార్, నిజంగా మనం ప్రిపేర్ అవ్వకుండా వాళ్ళకి యాజ్ ఎ మంచి పేరెంట్ మనం అవ్వలేము అన్న పరిస్థితిలో పిల్లల్ని కనకుండా ఉండడం మంచి పద్ధతి అంటాను నేను. అలాంటి వాళ్ళు కనీసం 99% ఆఫ్ ద పేరెంట్స్ టుడే ఆర్ పేరెంట్స్ బికాస్ ఆఫ్ యాక్సిడెంట్. వాళ్ళు పెళ్లి చేసుకోవడం సోషల్ ప్రెషర్, పిల్లలకి అనడం సోషల్ ప్రెషర్,
స్కూల్లో వేయడం సోషల్ ప్రెషర్, మార్కులు తెప్పించుకోవడం సోషల్ ప్రెషర్, ప్రతి ఒక్కటి కూడా ఎవరినో చూసి చేస్తున్నారు కానీ వీళ్ళకేం కావాలి, పిల్లలకి ఏం కావాలి కానే కదండి. అవును. సో అండ్ దెన్ దే సే ఓ వీ వాంట్ టు బి విజనరీస్. ఏం విజన్ అండి? మీ పిల్లలకి ఏం చేయాలో మీకు విజన్ లేదు, వాళ్ళకేం కావాలో మీకు తెలియదు, వాళ్ళతో టైం స్పెండ్ చేయరు. వాట్ ఈస్ దిస్ విజన్ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ వెన్ యూ డోంట్ నో అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ చైల్డ్? రైట్? దిస్ ఈస్ నాట్ కరెక్ట్. పేరెంట్స్ ఆర్ సాడ్లీ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ దిస్. ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట చేంజ్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మీరు మీకు ఇంకొక స్కూల్ పెడుతున్నామని అన్నాం కదా, ఇన్ దట్ స్కూల్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్, సరే మీరు పెంచలేరు, మా స్కూల్లో వదలండి, మండే టు ఫ్రైడే నేను చూసుకుంటాను, సాటర్డే సండే మీరు చూసుకోండి, సాటర్డే సండే మీరు చూసుకోండి, సినిమాలకు తీసుకెళ్ళండి, ఏం చేయాలో చేయండి, బట్ మండే టు ఫ్రైడే వెన్ యూ ఆర్ నాట్ దేర్, ఇన్ మై ఒపీనియన్ ద బెస్ట్ పర్సన్ దట్ అ చైల్డ్ షుడ్ స్పెండ్ ఈజ్ విత్ ద ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీలో పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్తో స్పెండ్ చేయాలి పిల్లలు. ద నెక్స్ట్ బెస్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు చిల్డ్రన్ ఈజ్ చిల్డ్రన్ స్పెండ్ టైమ్ విత్ అదర్ చిల్డ్రన్. పిల్లలు ఇంకొక పిల్లలతో ఉంటే దే విల్ బీ హ్యాపీ, దే విల్ బీ ప్లేయింగ్, దే విల్ బీ డూయింగ్ సంథింగ్, బై డూయింగ్ దే విల్ లర్న్. వాళ్ళు చేసే చిన్నపిల్లల వేషాలు కాబట్టి చిన్నపిల్లల వేషాలు చేస్తూ అవి నేర్చుకుంటారు. దీస్ ఆర్ ద టూ బెస్ట్ సిచ్యువేషన్స్ దట్ కెన్ హ్యాపన్. వీళ్ళు పిల్లలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు షుడ్ ఓన్లీ అబ్జర్వ్ దెమ్. వీళ్ళు ఏం చేస్తున్నారని అబ్జర్వ్ చేసి వాళ్ళు దెబ్బలు తగిలించుకోకుండా ఉండడానికి మాత్రమే ఆపడం మనం చేయాలి. మిగతా లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్. బాల్ ఆడతారు, కొడతారు, ఒక అద్దం పగులుతుంది, పర్వాలేదు, అద్దం రీప్లేస్ చేసుకుందాం, ఇట్స్ ఓకే, రైట్? దే షుడ్ ప్లే. బట్ మీరు అది అద్దం పగిలిపోతుంది, బాల్ ఆడకూడదని చెప్తే అది తప్పది. సో ఇవన్నీ కూడా ఇది చేయడానికనే సెకండ్ స్కూల్ పెడుతున్నాం. ఈ సెకండ్ స్కూల్ ఈజ్ మోర్ ఫ్రమ్ మై ఇంట్రెస్ట్ టు టెల్ చిల్డ్రన్, మీరు ఇంటికి వెళ్తే ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు, ఆడుకోలేరు, ఏం చేయరు, ఇక్కడ ఉండండి, రాత్రి భోజనం పెడతాం, పడుకోండి, విల్ గివ్ యూ గుడ్ ప్లేస్ టు స్టే. మీ ఇల్లు లాగా ఒక రూమ్ చేస్తాము, ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుంటారు, వీ విల్ గివ్ యూ సమ్ నైస్ టైమ్ టు ప్లే. సో 3-3:30కి స్కూల్ అయిపోయిన తర్వాత 3:30 నుంచి ఒక 6 గంటల వరకు ఆ గ్రౌండ్లో పడి ఆడండి. యూ విల్ గ్రో అప్ వెల్, హెల్దీగా గ్రో అవుతారు, చక్కగా తింటారు, ఆకలి వేస్తుంది, నిద్ర పడుతుంది. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఆ ఫోకస్ అనేది పెరుగుతుంది మీరు చేసే పనిలో. ఇప్పుడు ఫోకస్ పెరగపోవడానికి కారణము మీరు టీవీ చూస్తారు, నిద్ర సరిగ్గా పోరు, సరిగ్గా ఆడరు కాబట్టి ఆకలి అయిపోతే పిచ్చిగా ఎప్పుడెప్పుడో తింటారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇవి రాగానే నౌ ఐ టెల్ యూ ఇన్ బిట్వీన్ ఫోకస్ ఆన్ మ్యాథమెటిక్స్, ఫోకస్ ఆన్, ఎక్కడి నుంచి వస్తుంది ఫోకస్? ఇవన్నీ ప్రాబ్లమ్స్ కదా. ఈ ప్రాబ్లమ్స్ ఎలిమినేట్ చేస్తే ఈ ఫోకస్ పెరుగుతుంది. మీ స్కూల్లో ఫోన్లు అలౌ చేస్తున్నారా పిల్లలకి? అస్సలు లేదండి, ఇంట్లో కూడా నేను అలౌ చేయట్లేదు. ఐ టెల్ పేరెంట్స్ వెరీ క్లియర్లీ, ఎవ్రీ వీక్ ఇప్పుడు మెయిల్ పంపిస్తున్నాను రిమైండర్గా, నో గ్యాడ్జెట్స్ ఫర్ చిల్డ్రన్. గ్యాడ్జెట్ పిల్లలు చేతికి ఇస్తే మీరు పక్కన కూర్చోవాలి. ఇఫ్ ఎ చైల్డ్ ఈజ్ రిక్వైర్డ్ టు టచ్ అ గ్యాడ్జెట్ ఫర్ ఎనీ రీజన్, అండ్ ఫ్రమ్ స్కూల్ వీఆర్ గివింగ్ 0 రీజన్స్, మీరు పిల్లవాడిని పక్కన కూర్చొని గ్యాడ్జెట్ యూజ్ చేసేటప్పుడు చూడండి, 1 mistake బై దెమ్ క్యాన్ హ్యాపన్. ఇట్స్ పాసిబుల్ ఫర్ సచ్ అ మిస్టేక్ టు హ్యాపన్. అన్నీ ఊడ్చుకుపోతాయండి. మీరు చేసిన పద్ధతి ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ విల్ బి లాస్ట్ బికాస్ ఆఫ్ దట్. 1 ఫైనాన్షియల్ మిస్టేక్ దే కెన్ మేక్. ఈ మధ్యకాలంలో పిల్లల్ని అమెజాన్లో నీకు ఏం కావాలో కొనుక్కో, 12 ఏళ్ళ పిల్లలకి పేరెంట్స్ కొంటూ వాడు ఒక తప్పు చేశాడు అనుకోండి, మీ బ్యాంక్ అకౌంట్ మొత్తం ఎన్ని చూడలేదు మనం సోషల్ మీడియాలో, చాలా అవి చేయకుండానే వీళ్ళు డబ్బులు తీసేసుకుంటున్నారు. ఇక చేసి మళ్ళీ ఇన్వైట్ చేస్తారు వీళ్ళు ట్రబుల్స్. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ పిల్లలకి సిస్టమ్స్ ఇవ్వడము, పిల్లలకి ఇవి చేసుకో అని చెప్పడము, స్విగ్గీలో నువ్వే ఆర్డర్ చేసుకో నీకేం కావాలో ఏదో ఆర్డర్ చేస్తారు వాళ్ళు. అది హెల్దీయా కాదా, మనం తినగలిగిందా, తినలేదు, ఎందుకు అలాగా? చక్కగా ఇంట్లో వంట చేయండి.